వందనం కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం? పాడనా నీ కీర్తన, పొగడనా వేణులనా, పాడనా నీ కీర్తన, పొగడనా వేణులనా. వందనం యేసయ్యా, ధన్యుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, ధన్యుడవు నీవయ్యా. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా, వందనం. ఎన్నెన్నో అవమానాలెదురైనను నీ ప్రేమ నన్ను విడిచిపోలేదయ్యా. ఇక్కట్లతో నేను కృంగినను, నీ చేయి నన్ను తాకి లేపెనయ్యా. నిజమైన నీ ప్రేమ నిష్కలంకము, నీవిచ్చు హస్తము నిండు ధైర్యము. నిజమైన నీ ప్రేమ నిష్కలంకము, నీవిచ్చు హస్తము నిండు ధైర్యము. వందనం యేసయ్యా, ధన్యుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, ధన్యుడవు నీవయ్యా. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా, వందనం. పెద్దలా దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్య సందేశానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందామండి. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామానికే మహిమ కలుగును గాక. యెహోవా, వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నువ్వు మహనీయుడు, స్తుతి కీర్తనను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయువాడు నీ వంటి వాడెవడు? నీతో సమానుడైన వాడెవడు ప్రభువా? యెహోవా, నీ వంటి బలాఢ్యుడు ఎవడు? అందరూ బట్టే కదా మేము మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాం, మిమ్మల్ని పూజిస్తున్నాం, మీకే నమస్కారం చేస్తున్నాం, మీ ఎదుట సాగిలు పడుతున్నాం, మిమ్మల్ని ఆరాధిస్తున్నాం. చిన్న పరిచర్యను ఆశీర్వాదకరంగా దీవెనకరంగా చేయమని మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మా మీద మీ ఆశీర్వాదం దీవెనకలను సహాయం చేయమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుతున్నాను. దమస్కులో అననీయ అను ఒక శిష్యుడుండెను. దమస్కులో అననీయ అను ఒక శిష్యుడుండెను. అననీయ అని పేరు గలవారు పరిశుద్ధ గ్రంథములో నాకు తెలిసి ముగ్గురు. అది క్రొత్త నిబంధన గ్రంథంలోనే ఈ ముగ్గురు ఉన్నారు. ఈ ముగ్గురు అననీయులు ఒకే రకమైన వారు కారు. అననీయ అనగా ప్రభువు యొక్క మేఘం. ఈ ముగ్గురు అననీయులు అపొస్తలుల కార్యములోనే ఉన్నారు. మొదటి అననీయ 5వ అధ్యాయం అపొస్తలుల కార్యములు
మొదటి వచనం. అననీయ అను ఒక మనుష్యుడు, అననీయ అను ఒక మనుష్యుడు, 9వ అధ్యాయం 10వ వచనం. దమస్కులో అననీయ అను ఒక శిష్యుడు, దమస్కులో అననీయ అను ఒక శిష్యుడు. అపొస్తలుల కార్యములు 23వ అధ్యాయం 2వ వచనం. అందుకు ప్రధాన యాజకుడైన అననీయ, ప్రధాన యాజకుడు, యాజకుని యొక్క లక్షణాలు మీకు తెలుసు. అయితే శిష్యుడు, మనుష్యుడు యొక్క లక్షణాలు మనం తెలుసుకుందాం. దేవుడు మనకు సహాయం చేయును గాక. 5వ అధ్యాయములోని అననీయ, 5వ అధ్యాయములోని అననీయ ఒక మనుష్యుడు. 9వ అధ్యాయములోని అననీయ ఒక శిష్యుడు. 5వ అధ్యాయములోని అననీయకు వివాహము అయినది. 9వ అధ్యాయములోని అననీయకు వివాహము కాలేదు. 5వ అధ్యాయములోని అననీయ అని ఒక మనుషుడు అపొస్తలుల దగ్గరకు వచ్చాడు. 9వ అధ్యాయములోని అననీయ అను శిష్యుడు అపొస్తలులలో చేర్చబడ్డాడు. 5వ అధ్యాయములోని అననీయ అబద్ధం చెప్పాడు. 9వ అధ్యాయములోని అననీయ అను శిష్యుడు సత్యమందు నిలిచాడు. 5వ అధ్యాయములోని అననీయ అను ఒక మనుషుడుకి మరణము సంభవించినప్పుడు చుట్టుపక్కల వారికి భయము కలుగజేశాడు. 9వ అధ్యాయములోని అననీయ అను ఒక శిష్యుడు మరణించినప్పుడు మరణ భూస్థాపన కార్యక్రమంలో నెమ్మది కలిగింది. మరలా చెప్తున్నాను. 5వ అధ్యాయంలో ఓ మనుషుడు, అననీయ ఒక మనుషుడు వివాహం కలిగింది. అతడు 5వ అధ్యాయంలోని అననీయ అనే మనుషుడు ధనవంతుడు. అపొస్తలుల యొద్దకు వచ్చాడు, దగ్గరకు వచ్చాడు, అబద్ధం చెప్పాడు. మరణం సంభవించినప్పుడు ఇతరులకు కూడా భయం కలిగింది. 9వ అధ్యాయంలోని అననీయ అనే ఒక శిష్యుడు వివాహం కాలేదు, పేదవాడు, అపొస్తలులలో చేర్చబడ్డాడు, సత్యమందు నిలిచాడు. మరణ భూస్థాపన కార్యక్రమాలలో నెమ్మది కలిగింది. ఇప్పుడు ఒక ప్రశ్న, మనము అననీయ లాంటి మనుషులమా లేక శిష్యులమా? గురువును గౌరవించేవారు శిష్యుడు, శిష్యులు యేసును గౌరవించేవారు. మరి ఈ రోజుల్లో గురువును మించిన శిష్యులు కదంటారా? నరులు అనగా మనుష్యులు, వారి చెడుతనమును గురించి ఆదికాండం 6వ అధ్యాయం 5-6 వచనాలు చదువుతున్నాను. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. మనుషులు ఎటువంటి వారు? వాళ్ళ తలంపులు, వాళ్ళ హృదయం కేవలం చెడ్డదట. నా మాటలు కాదండి,
ఇక స్వయముగా దేవాది దేవుడు సృష్టికర్త తెలియజేస్తున్న మాటలు కాదంటారా? అదే కదా సామెతల గ్రంథములో 20వ అధ్యాయం అనుకుంటాను, 9వ వచనం. నా హృదయమును శుద్ధిపరచుకొని ఉన్నాను, పాపము పోగొట్టుకొని పవిత్రుడనైతున్నాను కొనదగిన వాడు ఎవడు 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 ఎవడండి శుద్ధి చేసుకున్నది? పాపం పోగొట్టుకున్న వాడు ఎవడు? యేసయ్య లోకానికి వచ్చింది, తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని ఈ లోకాన్ని పంపించింది అందుకే. ఎందుకు ఆనాడు జలప్రళయం వచ్చింది? నోవహు కాలంలో 120 సంవత్సరాలు సువార్త పరిచయం చేశాడు. నరుల చెడుతనమును బట్టి మొట్టమొదటి ఓడ 120 సంవత్సరాలు కష్టపడి కట్టుకున్న తర్వాత ఆ జంతువులు పక్షులు అన్నీ కూడా జతలుగా వెళ్తుంటే చూస్తున్నారే కానీ రాబోయే ఉగ్రత నుండి తప్పించుకున్నట్టుకు వారికి బుద్ధి చెప్పిన వాడెవడు? నోవహు చెప్పాడు, విన్నారా? ఇప్పటికీ కూడా రాబోయే ఉగ్రత అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకున్నాము. అవి వచ్చే ఉన్నాయండి, చాలా డేంజర్. అందుకే ఇస్కరియోతు యోధ ఏనాడు కూడా యేసుని ద్వేషించలేదు. 30 వెండి నాణెములకు ఆశపడ్డాడే కానీ తన మూర్ఖత్వమును బట్టి యేసును సిలువకు అప్పగించగా తట్టుకోలేకపోయాడు. కనుక ఆత్మహత్యకు పాల్పడుట మనకందరికీ తెలిసిన విషయమే. అయ్యో, అటువంటి శిక్ష వేస్తారని నేను 30 వెండి నాణెలకు అప్పగించలేదని తిరిగి ఇస్తుంటే మాకెందుకయ్యా అవి? మాకు కావాల్సింది వేస్తూ నువ్వేం చేసుకుంటావు? వెండి నాణాలు ఏమన్నా చేసుకోను. శిష్యుడు అంటే డిసిప్లైన్ ఉండాలంటే క్రమశిక్షణ చాలా చాలా అవసరం. క్రమశిక్షణ ఒక శిష్యునికే కాదు, ప్రతి చోట క్రమశిక్షణ అవసరం. మనం చూస్తున్నాం స్కూల్స్ కానీ కాలేజెస్లో కానీ చదువుకునే విద్యార్థినులు క్రమశిక్షణ లేకుండా ఉంటే ఏం చేస్తారు? టీసీ ఇచ్చి పంపించేస్తారు. ఆటల పోటీలో క్రమశిక్షణ ఉండాలి. ఉద్యోగం చేయనప్పుడు సెంట్రల్ కానీ స్టేట్ కానీ క్రమశిక్షణ ఉండాలి. నీ ఇష్టం వచ్చినప్పుడు ప్రైవేట్లో డిపార్ట్మెంట్స్లో గవర్నమెంట్లో నీ ఇష్టం ఉన్నప్పుడు పోవటానికి కాదు. అది వరకు హాజరు చేసేవాళ్ళు. ఆ తర్వాత మరి ఐడెంటిటీ కార్డు స్క్రాచ్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఆ తర్వాత ఫింగర్ ప్రింట్ వచ్చేసింది. ఇప్పుడు నువ్వు ఎంటర్ అయితే నీ ఐసైట్ హాజరు. కనుక ఎంతో ఎంతో అవసరం. క్రమశిక్షణ లేనిచో అది కుటుంబమే కాదు, అది సంఘమే కాదు, అది డిపార్ట్మెంటే కాదు, అది ఏది కూడా కాదు. అలాగుననే దైవికమైన క్రమశిక్షణ అవసరం. ఎందుకు ఆధ్యాత్మిక క్రమశిక్షణ అది సంఘములకు చాలా చాలా అవసరం. ఈ క్రమశిక్షణ గురించి అనేకులు నేటి దినాల్లో సేవకులు చెప్పటం లేదు. చెబితే వారు వేరే చర్చికి వెళ్ళిపోతారు. హెచ్చరించేవారు లేరు, గద్దించేవారు లేరు. అంతా దురద చెవులు కలిగిన వారు. ఎందుకని మాకింత ఇవన్నీ? మేము తప్పు చేస్తున్నామా, పాపం చేస్తున్నామా అని సేవకుల మీద విరోధముగా మాట్లాడుతూ ఉంటారు.
ఎవరైతే దేవుని యందు భయభక్తులు గలవారై ఆధ్యాత్మిక పెద్దలు చెప్పిన మాటలు విని లోబడి విధేయత కలిగి నడుచుకున్నారో వారి జీవితంలో జరిగిన సంఘటనను మీ దృష్టికి తీసుకుని వస్తున్నాను. ఆదికాండం 41వ అధ్యాయం 37 నుంచి 43 వరకు వచనాలు చదువుతున్నాను. ఆ మాట ఫరో దృష్టికి అతని సమస్త సేవకుల దృష్టికి యుక్తమై ఉండెను గనుక అతడు తన సేవకులను చూచి, ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా అని అనెను. మరియు ఫరో, దేవుడు ఇదంతయు నీకు తెలియపరచను గనుక నీ వలె వివేక జ్ఞానములు గలవారు ఎవరునూ లేరు. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను. నా ప్రజలందరూ నీకు విధేయులైందరు. సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడునైందనని యోసేపుతో చెప్పాను. వాట్ ఎ వండర్ఫుల్ గాడ్. 21 ఏళ్లకే పరాయి దేశస్థుడైనటువంటి యోసేపు ఐగుప్తునకు బానిసగా అమ్మబడిన తరువాత జరిగినటువంటి సంఘటన ఫరో రాజుని కదిలించి వేసింది. ఆ సన్నివేశం, అతడు చెప్పినటువంటి మాటలు, దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా అని అతని నోట నుంచే అతని సేవకులకు చెప్పి ఇతడు 2వ రాజు ఐగుప్తుని కని. ఎలా జరిగిందనుకుంటున్నారు? ఊరకేనా? ఆషామాషిగా అయిపోతారా? క్రమశిక్షణ. నువ్వు ఒక ఉన్నత స్థానంలోనికి రావాలి అంటే దేవుడు నిన్ను చూస్తాడు. అనుకోగానే జరిగిపోదు, కొంత సమయం పడుతుంది. 2వదిగా ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం 17వ వచనం చదువుతున్నాను. తన పినతండ్రి కుమార్తె అయిన హదస్స అను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనేను. పెంచబడిన వారు ఎలా ఉంటారు? క్రమశిక్షణలో పెరుగుతారు. 17వ వచనం, స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను. కన్యలందరికంటే ఆమె అతని వల్ల దయాదాక్షిణ్యములు పొందెను. అతడు రాజ్య కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తికి బదులుగా రాణిగా నియమించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆషామాషి విషయం కాదండి. మొర్దెకై దగ్గర పెరిగినటువంటి ఎస్తేరు హదస్స దేవుని యందు భయభక్తులు కలిగి పిల్ల తండ్రి ఎలా చెబుతున్నాడో ఆ మాటకు లోబడి విధేయత కలిగి నడుచుకున్న కారణాన ఆ సెలక్షన్లో ఎస్తేరు అహష్వేరోషు రాజుకు భార్య అయిపోయింది. 21 ఏళ్లకే. నువ్వు 21 సంవత్సరాలకి ఎలా ఉన్నావు? నీ జీవితం ఎలా ఉంది? సార్ పరీక్షించుకోమని మనవి చేస్తున్నాను. ఋతు గ్రంథం 1వ అధ్యాయం 16-17 వచనాలు. అందుకు రూతు నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందెదను, అక్కడనే పాతి పెట్టబడదను. మరణము తప్ప మరి ఏదైనాను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయును గాక అనేను.
4వ అధ్యాయం 10వ వచనం. మరియు చనిపోయిన వారి పేరట అతని స్వాస్థ్యమును స్థిరపరచునట్లును చనిపోయిన వాని పేరు అతని సహోదరుల నుండి అతని స్థలము యొక్క ద్వారము నుండి కొట్టివేయబడక ఉండునట్లును నేను మహులోను భార్య అయిన రూతును మోయాబీయురాల్ని సంపాదించుకుని పెళ్లి చేసుకొనుచున్నాను. దీనికి మీరు ఈ దినమున సాక్షులై ఉన్నారని పెద్దలతోనూ ప్రజలతోనూ అందరితోనూ చెప్పెను. ఒక అన్యురాలు, అత్తలో ఉన్న సుగుణాలు, దేవుని లక్షణాలు గ్రహించి అత్తను వెంబడించింది. యేసుక్రీస్తు వంశావళిలోనికి వచ్చేసిందండి రూతు. అంత గొప్ప సంగతి అండి. 21 ఏళ్లకి ఆమె మరి బోయేజుకు భార్య అయింది. ప్రియమైన సహోదరుడా, ఇక్కడ మనం చూసినట్లయినచో 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 1 నుంచి 3 వచనం. ఇశ్రాయేలు వారి సకల గోత్రముల వారు హెబ్రోన్లో దావీదు వద్దకు వచ్చి, చిత్తగించము, మేము నీ ఎముకలు అంటిన వారము, రక్త సంబంధులము. పూర్వకాలమున సౌలు మా మీద రాజై ఉండగా నీవు ఇశ్రాయేలీయులను నడిపించువాడవై ఉంటివి. అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలీయులను అట్టి నా జనులను పాలించి వారి మీద అధిపతివై ఉందువని యెహోవా నిన్ను గూర్చి సెలవిచ్చి ఉన్నాడని చెప్పిరి. మరియు ఇశ్రాయేలు వారి పెద్దలందరూ హెబ్రోనులో రాజులద్దకు రాగా రాజైన దావీదు హెబ్రోన్లో యెహోవా సన్నిధిని వారితో నిబంధన చేసిన గనుక ఇశ్రాయేలు వారి మీద రాజగుట్టకై వారు దావీదులకు పట్టాభిషేకము చేసిరి. 17 ఏళ్లకే సింహాన్ని, ఎలుగుబంటిని జయించి 17 ఏళ్లకే గొల్లియాతును జయించాడు. సౌలు జయించాల్సింది పోయి సౌలు అంతఃపురంలో దాక్కొని ఇశ్రాయేలును పంపిస్తే వాళ్ళకి ధైర్యం వస్తుందా? చిన్న ప్రాయంలోనే గొల్లియాతును జయించగలిగాడు. అతడు కూడాను రాజ్యాధికారాన్ని కొన్ని సంవత్సరాలకి అతడు రాజ్యాన్ని చూడండి. దావీదు 30 ఏండ్ల వాడై ఏలనారంభించి 40 సంవత్సరాలు పరిపాలన చేస్తాం. 30 ఏళ్ళకి అంటే అది వరకు సౌలు దగ్గర సేవకుడుగా ఉండి సమస్తాన్ని జరిగిస్తూ ఉన్న సౌలు దావీదును చంపాలని చూసిన దేవుడు తోడుగా ఉన్నాడని భయపడి కడకతడు తన యొక్క మరి ఆయుధం మీదే పడి మరణించాడు. తదుపరి మరి దావీదు రాజయ్యాడు. 30 సంవత్సరాలకి 40 సంవత్సరాలు 30 ఏండ్ల వాడై 40 సంవత్సరాలు 70 సంవత్సరాల దాకా పరిపాలన సాగించగలిగినాడు. మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్స్, నీవు మనుష్యుడవా శిష్యుడవా? శిష్యునికి ఉండవల్ల లక్షణములు తెలుసుకుందాం. లోకస్వార్త త్వరగా నేను షార్ట్ మెసేజ్ అండి మరి తెలియపరుస్తున్నాను. మీరు లేఖన భాగాలు చూడవలసి మనవి చేస్తున్నాను. 26వ వచనము చదువుతున్నాను. ఎవడైనను నా యుద్ధకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రులను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు
కానేరడు. మార్కు సువార్త 1వ అధ్యాయం 17-18 వచనాలు. యేసు నా వెంబడి రండి, నేను మిమ్మలను మనుషులను పట్టు జాలరులుగా చేసేదని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచి ఆయన్ను వెంబడించిరి. లూకా సువార్త 14వ అధ్యాయం 27వ వచనం. మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. లూకా సువార్త 14వ అధ్యాయం 33వ వచనాన్ని చదువుతున్నా. ఆ ప్రకారమే మీలో తనకు కలిగినది అంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. యోహాను సువార్త 13వ అధ్యాయం 35వ వచనాన్ని చదువుతున్నాను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గల వారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందురని ప్రార్థన చేసుకున్నాండి. దేవుడి మాటలు దీవించిన గాక. కృపా సత్య సంపూర్ణ మీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు. దమస్కులో అననీయ ఒక శిష్యుడు ఉన్నాడు. శిష్యునికి 5వ అధ్యాయంలో ఉన్న అననీయ మనుషునికి భేదాభిప్రాయం, వ్యత్యాసాన్ని తెలియపరిచారు. అలాగున్న నా తండ్రి ఎవరైతే శిష్యులుగా లోబడి విధేయత కలిగి డిసిప్లిన్ క్రమశిక్షణ కలిగి ఉన్నారో అట్టి వారిని రాజ్యాధికారం రాజులుగా రాణులుగా మీరు అనుగ్రహించగలిగారు. యేసుక్రీస్తు వంశావళిలోనికి మీరు పిలుచుకొనగలిగారు. తండ్రి మీకు స్తోత్రాలు, కుమారుడా మీకు స్తోత్రాలు, పరిశుద్ధాత్మ దేవుడా మీకు స్తోత్రాలు. అట్టి కృపను ప్రభువా వినుచున్న వారికి అందరికీ అనుగ్రహించమని యేసే నామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. తిరిగి వచ్చే వారం కలుసుకుందామండి. అంతవరకు సెలవు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.